దిస్ ఈజ్ స్వప్న. డే 7లో చాప్టర్ 2లో ఫస్ట్ క్వశ్చన్. వెన్ డస్ కిడ్స్ న్యూట్రిషన్ స్టార్ట్స్? కిడ్స్ న్యూట్రిషన్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ మదర్. సో మదర్ కనుక కరెక్ట్ న్యూట్రియంట్స్ అనేది తీసుకోకపోవడం వల్ల సో బేబీ అనేది అన్హెల్దీగా పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్లోకి వెళ్తారు, అంటే అండర్ వెయిట్లో కానీ అండ్ ఓవర్ వెయిట్లో కానీ పుడతారనమాట. సో అందుకు మనము కరెక్ట్ న్యూట్రియంట్స్ అనేటివి తీసుకుంటే సో బేబీ అనేది హెల్తీగా పుట్టడం జరుగుతుంది. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మదర్ వూమ్ నుంచి బేబీకి అందుతాయి కాబట్టి బేబీ హెల్తీగా పుడుతుంది. సో ఇక్కడ ఉమెన్ ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి అంటే, సో ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రోటీన్ అయితే సో ప్రోటీన్ ఎంత తీసుకోవాలంటే 1 kgకి 1 గ్రామ్ ప్రోటీన్ అయితే మామూలుగా తీసుకోవాలి. అదే ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే సో 1 kgకి 1.5 గ్రామ్స్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అది ప్రెగ్నెంట్ ఉమెన్ నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్, ఎగ్స్, చికెన్ అలాంటివి ఇవ్వాలి. అదే వెజిటేరియన్ అనుకోండి, పన్నీరు, మష్రూమ్స్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ అనేది ఇవ్వాలి. సో ఐరన్ వచ్చేసి ఇది ఒక మినరల్. ఇది కనుక సఫిషియెంట్గా ఉంటేనే మనము మిగతా న్యూట్రియంట్స్ అనేటివి బాడీకి అబ్జర్ప్షన్ అనేది జరుగుతాయి. నెక్స్ట్ బి కాంప్లెక్స్ విటమిన్స్, ఇవి నర్వ్స్ డెవలప్మెంట్కి అండ్ డైజెషన్కి, నెక్స్ట్ వచ్చేసి మజిల్ క్రాంప్స్ రాకుండా సో వీటికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సో ఇవి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ రెటీనా డెవలప్మెంట్కి, అదేవిధంగా బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. క్యాల్మాగ్డి వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి విత్ K2. కాల్షియం అనేది బోన్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది. అదే అంటే ఇవన్నీ ఇవ్వాలి. సో అదే ప్రెగ్నెంట్ ఉమెన్ రైస్ కనుక ఎక్కువ తీసుకున్నారనుకోండి, సో వాళ్ళు పుట్టబోయే బేబీ అనేవాళ్ళు వెయిట్ పుడతారు, కానీ వాళ్ళు న్యూరలాజికల్ డిజార్డర్స్లోకి వెళ్తారనమాట. సో అందుకు ప్రాపర్ డైట్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో కంపల్సరీగా ఫాలో అవ్వాలి మదర్ అండ్ ఫాదర్. సో ప్రెగ్నెన్సీ టైంలో కనుక మనము ప్రాపర్ న్యూట్రియంట్స్ అనేటివి తీసుకుంటే సో 3 తరాల బేబీని మనము ఇప్పుడే అంటే హెల్తీగా రెడీ చేసిన వాళ్ళం అవుతాము. సో అందుకు ప్రెగ్నెంట్ టైంలో కంపల్సరీగా న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి సో మంచి హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అవుతేనే సో మదర్ అనేది హెల్తీగా ఉంటారు. మదర్ వూమ్ నుంచి బేబీకి అన్ని న్యూట్రియంట్స్ అందుతాయి కాబట్టి బేబీ హెల్తీగా పుడతారు. థ్యాంక్ యూ.